అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బెల్లం తాలికల పాయసం. ఈ పాయసం మనం పక్క తెలంగాణ స్టైల్లో చేయబోతున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక గిన్నెని తీసుకోవాలి. తీసుకొని ఒక చిన్న బౌల్లో గోధుమ పిండి తీసుకొని 1 కప్ గోధుమ పిండిని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిని వేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి మనం పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ని యాడ్ చేసాం కదా, ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని తడపాలి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మంచిగా నార్మల్గా కలుపుకోవాలి. మనకు తాలికలకి కన్వీనియంట్గా ఉండేటట్టుగా కలుపుకోవాలి. మళ్ళీ మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ అలానే కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ అలానే తడపాలి. ఇప్పుడు మన పిండిని ముద్దలాగా చేసేసుకున్నాం. ఇది మరీ అంత గట్టిగా తడపకూడదు, అంత మెత్తగా తడపకూడదు. ఇట్లా మనం ప్రెస్ చేయగానే అలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఇది బౌల్లో అట్లానే ఉంచేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలానే ఉంచేయాలి. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి పిండిని పిసకాలి. మనం తాలికలు చేసే ముందు మళ్ళీ ఒకసారి పిండిని మంచిగా పిసకాలి. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపించినట్టుగా అలా పిండిని మనం ముద్ద చేసుకోవాలి. మళ్ళీ పిండి ముద్ద చేసుకుంటున్నాం కదా ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పిండితో తాలికలు చేసుకోవాలి. మనం ఒక గిన్నె తీసుకొని అందులో మనం పొడి పిండి ఉంటుంది కదా, పొడి పిండిని ఇందులో వేయాలి. పొడి పిండిని వేసి దానిపైన మనం తాలికలు చేస్తూ అందులో వేయాలి. చూస్తున్నారు కదా, తాలికలు అట్లా చేసి సన్నగా చేయాలి, మరీ లావుగా కూడా చేయకూడదు. తాలికల పాయసంకి ఈ మాత్రం సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే తాలికలు మనం చేసుకోవాలి. కంప్లీట్గా అయితే తాలికలు కంప్లీట్ చేసేసాము. ఇది చేయడానికి చాలా టైం పడుతుంది. కొంచెం ఓపికతో మనం చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక బగోని తీసుకొని అందులో మనం ఒక కప్పు పిండి తీసుకున్నాం కదా, దానికి 1.5 కప్పు మనం బెల్లంని తీసుకోవాలి. బెల్లంని తీసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా పెద్దది, ఆ పెద్ద గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసాం కదా, 1 బై 1 వాటర్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించేసి మనం ఇందాక తీసుకున్నాం కదా బెల్లం, అది ఇక్కడ పెట్టేసేయాలి. ఈ బగోని ఇక్కడ పెట్టేసేయాలి స్టవ్ మీద. పెట్టేసి ఫుల్ ఫ్లేమ్లో ఉంచేసి మనం అలా వదిలేయాలి. మనం మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఫుల్ ఫ్లేమ్ పెట్టి మిక్స్ చేస్తూ అలా ఉండాలి. మిక్స్ చేస్తూనే మనం ఉండాలన్నమాట. అది అంటే అడుగంటకుండా ఇట్లా ఉండల్లాగా ఉంటుంది కదా బెల్లం, అది కరిగిపోవడానికి.
మనం తాలికలు మొత్తం రెడీ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాం. తాలికలు మొత్తం చేసేసాం. నెక్స్ట్ బెల్లం వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి. ఇవి బాయిల్ అయిపోయిన తర్వాత మనం దించుకొని మనం ఇది వడకట్టుకోవాలి. మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వడకట్టుకుంటున్నాను. అట్లా మనం వడకట్టుకోవాలి. మొత్తం కంప్లీట్‌గా ఇందులో పోసేస్తున్నాను. ఎందుకంటే ఇందులో కొంచెం ఇసుక గానీ, చెత్త గానీ ఏమైనా వస్తే అది వెళ్ళిపోతుంది. అందుకని మనం వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత మనం బగోని మంచిగా క్లీన్ చేసుకొని, మళ్ళీ ఆ వాటర్‌ని ఇందులో వేసేయాలి. బగోనీలో మనం బెల్లం వాటర్ ఉన్నాయి గదా! అన్నీ ఇందులో వేసేయాలి. ఇందులో వేసేసి మనం ఫుల్ ఫ్లేమ్ మంట పెట్టేసి అలా వదిలేయాలి కొద్దిసేపు. మధ్యలో మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యిని వేశాను. వేసి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్‌ని వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా వేగేటట్టుగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా! ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ప్లేట్‌లోకైతే నేను తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బెల్లం వాటర్ అది బాయిల్ చేసాం గదా! అది మొత్తం మళ్ళీ హై ఫ్లేమ్‌లో పెట్టేసి బాయిల్ అయిన తర్వాత మనం ఇందులో తాలికలు వేయాలి. తాలికలు వేస్తూ మనం కలపాలి. మధ్య మధ్యలో కలపాలి. లేకపోతే ఉండలాగా అయిపోతుంది. గడ్డ కట్టినట్టు అయిపోతుంది. తాలికలు వేసి మళ్ళీ కలుపుతూ ఉండాలనమాట. ఇప్పుడు మధ్యలో మనం ఇలా కలుపుకోవాలి. అలానే ఉంచేస్తే ఏంటంటే ఉండలాగా అయిపోతుంది. ఆ పిండి మొత్తం గడ్డ కట్టిపోతుంది. అందుకని మధ్య మధ్యలో మనం తాలికలు వేస్తూ మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వేసేసాం గదా! తాలికలన్నీ ఇందులో వేసేసాం. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. వేసినంత సేపు మనం కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇందులో. కొబ్బరి ముక్కలు వేసి మళ్ళీ కలపాలి. కలిపినాం గదా! ఇప్పుడు మూత పెట్టేసి మనం అలా ఉంచేయాలి. ఒక 10 మినిట్స్ అలా కలుపుతూ మళ్ళీ ఉంచాలి. మధ్య మధ్యలో కలపాలి. మళ్ళీ అట్లనే ఉంచాలి. ఒక లో ఫ్లేమ్‌లో పెట్టేసి అలా ఉంచేయాలి. మధ్యలో మనం 2 టేబుల్ స్పూన్స్ మనం నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాం. నెయ్యిని వేసాం గదా! ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ గూడా వేసేస్తున్నాం. డ్రై ఫ్రూట్స్ వేసేసి మంచిగా కలుపుకోవాలి. అలానే ఉంచేస్తే అడుగంటుతుంది. అడుగంటకుండా మనం కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు కలిపేసాం గదా! ఇప్పుడు మూత పెట్టేసి ఉంచేద్దాం. మళ్ళీ మూత తీస్తున్నాం. తీసి మళ్ళీ మనం మంచిగా అడుగంటుతుంది కాబట్టి అడుగంటకుండా మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. పాయసం కంప్లీట్ అయ్యే వరకి మనం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. కలుపుతూనే ఉండాలి. చాలా చిన్న మంట మీద మనం ఉడికించాలి. లో ఫ్లేమ్ పెట్టేసి ఉంచాలి.
అది అడుగంటుతుందనమాట. అందుకే అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మిక్స్ చేసాం గదా! మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ మూత తీద్దాం. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు మళ్ళీ మనం నెయ్యిని వేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేస్తున్నాను. వేసి మనం మంచిగా మళ్ళీ కలుపుకోవాలి. ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ మిక్స్ చేస్తూనే ఉండాలి పాయసం కంప్లీట్ అయ్యేంత వరకి. మిక్స్ చేసాం గదా! ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ అలా ఉంచేద్దాం. మళ్ళీ మూత తీసి ఇందులో నేను యాలకుల పొడిని యాడ్ చేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని వేశాను. వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ. ఇంత ఎందుకు కలపడం అంటే అడుగంటకుండా మనం కలుపుతూనే ఉండాలి. కలిపేసాం కదా! ఇప్పుడు మూత పెట్టేసి అలానే ఉంచేయాలి కొద్దిసేపు. నెక్స్ట్ మన పాయసం అయితే రెడీ అయిపోయింది. తాలికల పాయసం. బెల్లం తాలికల పాయసం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను చెప్పిన కొలతలతో చేసి చూడండి. కంప్లీట్‌గా మంచిగా కుదిరింది పాయసం అయితే.